జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల కాసింపేట గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ సలాం. పారువెల్ల సర్పంచ్ యాల లక్ష్మీ రామరెడ్డి సిపికి శాల్వాతో ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. తదుపరి పారువెల్ల గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలు ప్రారంభించి కాసింపేట గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యువకులకు పెద్దలకు మత్తుకు బానిస కాకుండా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బైక్ పై త్రిబుల్ రైడింగ్ చేయకుండా మరియు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. యువకులకు చెడు అలవాట్లకు పోకుండా మంచి మార్గంగా నడవాలని సూచించారు. అనంతరం యువకులకు హెల్మెట్లు, వాలీబాల్ నెట్, క్యారం బోర్డులు సీసీ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాసింపేట సర్పంచ్ చంద్రయ్య, పారువెల్ల సర్పంచ్ యాళ్ల లక్ష్మీరామరెడ్డి, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, సిఐ బొల్లం రమేష్, గన్నేరువరం ఎస్ఐ నరేందర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది, పారువెల్ల కాసింపేట గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆల్రెడీ 8 ఓల్డ్ కెమెరాస్ ఆర్ రన్నింగ్ సార్. అది ఇక్కడ రాలేదు. టోటల్ 16 కెమెరాస్ వస్తాయి. పాత 8 కెమెరాస్ టెంపుల్ అక్కడే ఉంది సార్. దాని కనెక్ట్ ఇక్కడికి ఇవ్వలేదు సార్. టెంపుల్ కోసం టెంపుల్ సార్ ఊళ్ళో మెయిన్ సెంటర్స్ లేదు. ఊళ్ళో మెయిన్ సెంటర్ ఇప్పుడు గ్రామ పంచాయతీ గారు జస్ట్ రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. ఆమె చూస్తారు సార్. మధ్యలో గాలి వల్ల బ్లాక్ అవుతుంది. టైం మనకి ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ పబ్లిక్ సునీల్ కాసింపేట సర్పంచ్ గారిని కూడా ర్యాస్ మీదకి రావాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైనా తప్పు చేయాలని ఆలోచించేటోడు సీసీ కెమెరాలో పడతానని చెప్పి తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు. అదేవిధంగా ఆ కెమెరా అనేది అన్ని నిజాలు చెప్తుంది, అబద్ధం చెప్పది. మనిషి అనేవాడు అబద్ధం చెప్తాడు కావచ్చు, కానీ కెమెరా మాత్రం 80% అబద్ధం చెప్పది. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆ కెమెరా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ 2 గ్రామాలలో 3 గ్రామాలలో కూడా సార్ మానిటర్ గ్రామ పంచాయతీ ఆఫీసులో పెట్టడం జరిగింది. కాబట్టి ఎట్లాగో ఇప్పుడు ఈ సీసీ కెమెరా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనము ముఖ్య అతిథులు గౌరవనీయులైన కరీంనగర్ జిల్లా సిపి శ్రీ గౌస్ అలాం గారికి, సిఐ గారికి, అలాగే ఎస్ఐ గారికి, పోలీస్ శాఖ అధికారులకు పోలీసింగ్ భాగంగా మీ కోసం ప్రోగ్రామ్ కోసం వచ్చిన అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరూ చూసారు వీడియో. ఎక్కడది లొకేషన్ తెలుసా? లొకేషన్ ఎక్కడ ఉంది తెలుసా? మీ ఊరు నుంచి బయట వెళ్తే మెయిన్ రోడ్ గుండ్లాపల్లి దాటితే రోడ్ వస్తుంది, హైవే. అన్ని లొకేషన్ అక్కడే ఉన్నాయి. సింహాపూర్ మండలం చూడకుండా రోడ్ క్రాస్ చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ గురించి డీటెయిల్గా నేను మాట్లాడతాను. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఎందుకు పెట్టడం జరిగింది, సీసీటీవీ గురించి. ఇప్పుడు ఏసీపీ గారు సీసీటీవీ గురించి చాలా చక్కగా మాట్లాడారు. రీజన్ ఏంటి, మనకి ఎందుకు అవసరం ఉంది, బెనిఫిట్స్ ఏమేమి, దీని రిలేటెడ్ నేను కూడా 2 minutes మాట్లాడతాను. సీసీటీవీ మనకి ఎందుకు అవసరం, ఇప్పుడు సేఫ్టీ అండ్ గన్నవరం ఎస్ఐ గారు ఓకే. వాలీబాల్ కిట్స్, నెక్స్ట్ తిరుపతి రెడ్డి, సురేందర్, అనిల్, చందు, అజయ్, పరశురాములు, సందీప్ కలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు. నెక్స్ట్ క్యారమ్ బోర్డ్స్ ఎస్సీ కమ్యూనిటీ సంబంధించి ఎన్ మధు అండ్ టీము, బీసీ కమ్యూనిటీకి సంబంధించి సందీప్ కుమార్ అండ్ టీము,
వాలీబాల్ కిట్స్ కాసిపేట విలేజ్ నుంచి సాయిని మల్లేశం అండ్ టీము, సందీప్ అండ్ టీమ్. నేను పేర్లు ముందే చెప్పినాను, ఇక తర్వాత మీరు అర్థం చేసుకొని మీరు చేయాలి. తర్వాత కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాలీబాల్ టీం ఏదైతే ఉందో సర్పంచ్ గారు మీకు ఒకవేళ అందకుండా ఏం కాదు, మళ్ళీ తర్వాత మనం కాశీపేట విలేజర్స్ హెల్ప్ గ్రామస్తులను కోరేది ఏంటంటే సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, కె సాయినాథ్. ఆన్లైన్ గేమ్స్ అలవాటు చేయొద్దు. నేర్పియండి, చెస్ నేర్పియండి, గ్రౌండ్ లో తీసుకుపోయి వాకింగ్ చేపియండి, రన్నింగ్ చేపియండి అని కోరుతున్నాను. కూడా సన్మానిస్తున్నాం. బాబు అట్లే స్క్రీన్ బాబు ఎవరో ఒకరు రండి. ఏం కొట్టినదండి ఎల్ఈడి స్క్రీన్ వాళ్ళను వాలీబాల్ టీం వాలీబాల్ బయట